ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6 డిసెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ శరీరం అనే ఆట బొమ్మ ఆత్మ అనే చైతన్యమైన తాళం చెవితో కదులుతుంది. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటే నిర్భయులుగా అవుతారు. ప్రశ్న: ఆత్మ శరీరంలో ఉండి ఆటలాడుతూ క్రిందకి వచ్చేసింది కనుక దానికి ఏ పేరు పెట్టవచ్చు? జవాబు: తోలుబొమ్మ. డ్రామాలో తోలుబొమ్మలాట ఎలా చూపిస్తారో ఆత్మలైన మీరు కూడా తోలుబొమ్మల వలె 5000 సంవత్సరాలు ఆటలాడుతూ క్రిందకు వచ్చేశారు. తోలుబొమ్మలైన మీకు పైకి ఎక్కే దారిని తెలిపేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు మీరు శ్రీమతం అనే కీని ఉపయోగిస్తే పైకి వెళ్ళిపోతారు. పాట: సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు శ్రీమతంను ఇస్తున్నారు. ఎప్పుడైనా పిల్లల నడవడికలు బాగా లేకుంటే వారి తల్లిదండ్రులు నీకు ఆ ఈశ్వరుడే చెప్పాలి అని అంటారు. కానీ ఈశ్వరుడు నిజంగానే మతంనిస్తారని వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈశ్వర్య మతం లభిస్తూ ఉంది అనగా పిల్లలు శ్రేష్టంగా అయ్యేందుకు ఆత్మిక తండ్రి తమ పిల్లలకు శ్రేష్ట మతంను ఇస్తున్నారు. ఇప్పుడు మనం అత్యంత శ్రేష్టంగా అవుతున్నామని మీరు తెలుసుకున్నారు. తండ్రి మనకు చాలా శ్రేష్టమైన మతంనిస్తున్నారు. మనము వారి మతంను అనుసరించి మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము. మనుషులను దేవతలుగా తయారు చేయవారు ఆ తండ్రియేనని రుజువవుతూ ఉంది. సిక్కులు కూడా మనుషుల నుండి దేవతలుగా అని గాయనం చేస్తారు. వారు తప్పక మనుషుల నుండి దేవతలుగా అయ్యే మతంను ఇస్తున్నారు. వారి మహిమను ఏక్ ఓంకార్ అంటే ఈశ్వరుడు ఒకరే, మూలపురుషుడు, నిర్భయుడు అని పాడతారు. మీరందరూ నిర్భయులుగా అవుతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు కదా, ఆత్మకు ఎలాంటి భయం ఉండదు. తండ్రి అంటున్నారు, నిర్భయులుగా అవ్వండి. భయం ఎందుకు? మీకు ఏ భయమూ లేదు. మీరింట్లో కూర్చుని ఉన్న తండ్రి శ్రీమతంను తీసుకుంటూ ఉంటారు. శ్రీమతం ఎవరిది? ఇచ్చేదెవరు? ఈ విషయాలు గీతలో లేనేలేవు. తండ్రి అంటున్నారు, మీరు పతితులైపోయారు. ఇప్పుడు పావనంగా అయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ పురుషోత్తములుగా అయ్యే మేళ ఇప్పుడు సంగం యుగంలోనే జరుగుతుంది. చాలామంది వచ్చి శ్రీమతంను తీసుకుంటారు. దీనిని ఈశ్వరునితో పిల్లల కలయిక అని అంటారు. ఈశ్వరుడు కూడా నిరాకారుడే, ఆత్మలు కూడా నిరాకారులే. మనము ఆత్మలము. ఈ అభ్యాసం పక్కాగా చేయాలి. బొమ్మకు కీ ఇస్తే డ్యాన్స్ చేస్తుంది. అలాగే ఆత్మ కూడా ఈ శరీరము అనే బొమ్మకు కీ లాంటిది. ఆత్మ ఇందులో లేకుంటే శరీరం ఏమీ చేయలేదు. మీరు చైతన్యమైన ఆట బొమ్మలు. బొమ్మకు కీ ఇవ్వకుంటే పని చేయదు, నిలబడిపోతుంది. ఆత్మ కూడా చైతన్యమైన కీ. ఇది అవినాశి, అమర్ తాళం చెవి. నేను ఆత్మనే చూస్తున్నానని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మనే వింటుంది అనే ఈ అభ్యాసం పక్కా చేసుకోవాలి. ఈ కీ లేకుండా శరీరం కదలదు. ఇతనికి కూడా అవినాశి కీ లభించింది. ఈ కీ 5000 సంవత్సరాలు నడుస్తుంది. చైతన్య కీ అయినందున చక్రం తిరుగుతూనే ఉంటుంది. కీ అంటే తాళం చెవి. ఇది చైతన్యమైన బొమ్మ. తండ్రి కూడా చైతన్యమైన ఆత్మనే. కీ పూర్తి అవుతూనే మళ్ళీ కొత్తగా తండ్రి యుక్తిని తెలుపుతారు. నన్ను స్మృతి చేస్తే మళ్ళీ కీ తిరుగుతుంది. అనగా ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానం అయిపోతుంది. ఉదాహరణకి మోటార్లో పెట్రోల్ అయిపోతూనే మళ్ళీ నింపుతారు కదా. ఇప్పుడు ఆత్మలైన మీరు తమలో పెట్రోల్ ఎలా నింపుకోవాలో అర్థం చేసుకుంటున్నారు. బ్యాటరీ ఖాళీ అయిపోతూనే మళ్ళీ అందులో శక్తి నింపుతారు కదా. బ్యాటరీ ఖాళీ అయిపోతూనే
కరెంట్ సమాప్తమైపోతుంది. ఇప్పుడు మీ ఆత్మరూపీ బ్యాటరీ నిండుతుంది. ఎంత స్మృతి చేస్తారో అంత నిండుతుంది. 84 జన్మల చక్రం పూర్తి చేసి బ్యాటరీ ఖాళీ అయిపోయింది. సతో రజో తమోలోకి వచ్చింది. ఇప్పుడు తండ్రి తాళం చెవి ఇచ్చేందుకు లేక బ్యాటరీ నింపేందుకు మళ్ళీ వచ్చారు. పవర్ లేకుంటే మనిషి ఎలా తయారవుతాడు? కనుక ఇప్పుడు స్మృతి ద్వారానే బ్యాటరీ నింపుకోవాలి. వీటిని మానవ బ్యాటరీ అని అనవచ్చు. తండ్రి చెప్తున్నారు, నాతో యోగం చేయండి. ఈ జ్ఞానం ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. సద్గతి దాత ఆ తండ్రి ఒక్కరే. ఇప్పుడు మీ బ్యాటరీ పూర్తిగా నిండుతుంది. మళ్ళీ 84 జన్మలు పూర్తిగా పాత్రను అభినయిస్తారు. ఉదాహరణకి డ్రామాలో తోలుబొమ్మలు నాట్యం చేస్తాయి కదా, ఆత్మలైన మీరు కూడా తోలుబొమ్మల వలె ఉన్నారు. పైనుండి క్రిందకు వస్తూ 5000 సంవత్సరాలలో పూర్తిగా క్రిందకి వచ్చేశారు. మళ్ళీ తండ్రి వచ్చి పైకి ఎక్కిస్తారు. అదైతే ఒక బొమ్మ. ఇది ఉన్నతమయ్యే క్రిందకు దిగే కలల 5000 సంవత్సరాల మాట అని తండ్రి అర్థం చేస్తున్నారు. శ్రీమతం ద్వారా మనకు కీ లభిస్తూ ఉందని మీకు తెలుసు. మనము పూర్తి సతోప్రధానంగా అయ్యి మళ్ళీ పూర్తి పాత్రనంతా రిపీట్ చేస్తాము. అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించటం ఎంతో సులభం. అయినా తండ్రి అంటున్నారు, కల్పకృతం అర్థం చేసుకున్న వారే మళ్ళీ అర్థం చేసుకుంటారు. మీరు ఎంత తల బద్దలు కొట్టుకున్నా అంతకంటే ఎక్కువ మంది అర్థం చేసుకోరు. తండ్రి ఏమో అందరికీ ఒకే విధమైన జ్ఞానాన్ని తెలుపుతున్నారు. ఎక్కడ కూర్చున్నా తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. మీ ముందు బ్రాహ్మణి లేకున్నా మీరు స్మృతి చేయవచ్చు. తండ్రి స్మృతి ద్వారా మాత్రమే మన వికర్మలు వినాశనమవుతాయని మీకు తెలుసు. కనుక వారి స్మృతిలో కూర్చోవాలి. ఎవరినీ కూర్చోపెట్టే అవసరం లేదు. తింటూ తిరుగుతూ స్నానం మొదలైనవి చేస్తూ తండ్రిని స్మృతి చేయండి. కొంత సమయం ఎవరైనా మీ ముందు గద్దెపై కూర్చుంటారు. అలాగని మీకు వారేమీ సహాయం చేయరు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారే సహాయం చేసుకోవాలి. ఈశ్వరుడైతే మతంనిచ్చారు. మీరు ఇలా చేస్తే మీ బుద్ధి దైవీ బుద్ధిగా అవుతుందని ప్రేరణ ఇస్తున్నారు. శ్రీమతంను అందరికీ ఇస్తూనే ఉంటారు. కానీ కొంతమంది బుద్ధి మందముగా, కొంతమంది బుద్ధి చురుకుగా ఉంది. పావనునితో యోగం కుదరకుంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. వారు తండ్రి శ్రీమతంను అంగీకరించరు. వారికి యోగమే కుదరదు. మా బ్యాటరీ ఇప్పుడు నిండుతూ ఉందని మీరు ఫీల్ చేస్తారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఈ సమయంలో మీకు పరమాత్మ నుండి శ్రీమతం లభిస్తూ ఉంది. ప్రపంచానికి ఇది కొంచెం కూడా తెలియదు. తండ్రి అంటున్నారు, నేను ఇచ్చే ఈ మతం ద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఇంతకంటే ఉన్నతమైనది మరొకటి ఉండనే ఉండదు. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. మిమ్మల్ని పురుషోత్తములుగా చేసేందుకు తండ్రి సంగమంలోనే వస్తారు. దీని స్మారక చిహ్నాన్ని భక్తి మార్గంలో పండుగగా చేసుకుంటారు. దసరా కూడా జరుపుకుంటారు కదా. తండ్రి వచ్చినప్పుడు దసరా జరుగుతుంది. 5000 సంవత్సరాల తర్వాత ప్రతి విషయం రిపీట్ అవుతుంది. పిల్లలైన మీకు మాత్రమే ఈ ఈశ్వర్య మతము అనగా శ్రీమతం లభిస్తుంది. దీనివల్ల మీరు శ్రేష్టంగా అవుతారు. మీ ఆత్మ సతో ప్రధానంగా ఉండేది. అది క్రిందకు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయి భ్రష్టమైపోతుంది. మళ్ళీ తండ్రి కూర్చుని జ్ఞానయోగాలు నేర్పించి సతో ప్రధానంగా శ్రేష్టంగా చేస్తారు. మీరు మెట్లు ఎలా క్రిందకి దిగుతారో వారు అర్థం చేయిస్తున్నారు. డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఈ డ్రామాలోని ఆది, మధ్య, అంతములు ఎవరికీ తెలియదు. తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు మీకు స్మృతిలోకి వచ్చింది కదా. ప్రతి ఒక్కరి జన్మ కథను వినిపించలేను. ఈ కథ చదివి వినిపించేందుకు రాయబడదు. ఇది తండ్రి కూర్చుని వినిపించారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. తర్వాత మీరే దేవతలుగా అవ్వాలి. తండ్రి అర్థం చేయించారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ఈ 3 ధర్మాలను నేను స్థాపన చేస్తాను. ఇప్పుడు మనం
తండ్రి ద్వారా బ్రాహ్మణ వంశీయులుగా అవుతామని, తర్వాత సూర్యవంశీయులు, చంద్రవంశీయులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. ఎవరు పాస్ అవ్వరో వారు చంద్రవంశీయులుగా అవుతారు. ఎందులో పాస్ అవ్వరు? యోగంలో పాస్ అవ్వరు. జ్ఞానాన్ని చాలా సులభంగా అర్థం చేయించారు. మీరు 84 చక్రంను ఎలా తిరిగారో తెలుపబడింది. మనుషులు 84 లక్షలు అన్నందున చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఈశ్వర్య మతం లభిస్తుంది. ఈశ్వరుడు ఒక్కసారి మాత్రమే వస్తారు. అందువలన వారి మతం కూడా ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేది. వారికి ఈశ్వర్య మతం లభించింది. దానికి ముందు సంగం యుగం ఉండేది. తండ్రి వచ్చి ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు. మీరిప్పుడు పరివర్తన అవుతున్నారు. ఈ సమయంలో మిమ్మల్ని తండ్రి పరివర్తన చేస్తారు. కల్పకల్పము మేము పరివర్తన అవుతూనే వచ్చామని, పరివర్తన అవుతూనే ఉంటామని మీరంటారు. ఇది చైతన్య బ్యాటరీ కదా, అది జడము. 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చారని, శ్రేష్టాతి శ్రేష్టమైన మతం కూడా ఇస్తున్నారని పిల్లలకు తెలిసింది. అత్యంత ఉన్నతులైన భగవంతుని ద్వారా ఉన్నతమైన మతం లభిస్తుంది. దాని ద్వారా మీరు ఉన్నత పదవి పొందుతారు. ఎవరైనా మీ వద్దకు వస్తే మీరు ఈశ్వరుని సంతానం కదా అని అడగండి. ఈశ్వరుడు అనగా శివుడు. శివ జయంతి పండుగను కూడా జరుపుతారు. వారే సద్గతి దాత. వారికి తమ సొంత శరీరం లేదు. కావున ఎవరి ద్వారా మతంనిస్తారు? మీరు కూడా ఆత్మలే. ఈ శరీరం ద్వారా మాట్లాడతారు కదా. శరీరం లేకుంటే ఆత్మ ఏమీ చేయలేదు. నిరాకార తండ్రి కూడా ఎలా రావాలి? గాయనం కూడా ఉంది కదా. రథంలో వస్తారు. దీనినే ఒకరు ఒక రకంగా, మరొకరు మరొక రకంగా తయారు చేశారు. త్రిమూర్తులు కూడా సూక్ష్మవతనంలో కూర్చుని ఉన్నారని చూపించబడింది. ఇవన్నీ సాక్షాత్కార విషయాలని తండ్రి తెలుపుతున్నారు. కానీ రచనంతా ఇక్కడే ఉంది కదా. అందుకే రచయిత అయిన తండ్రి కూడా ఇక్కడికే రావాల్సి వచ్చింది. పతిత ప్రపంచంలోనే వచ్చి పావనంగా తయారు చేయాలి. ఇక్కడ పిల్లలను డైరెక్ట్గా వారే పావనంగా చేస్తున్నారు. ఇది అర్థం కూడా చేసుకుంటారు. కానీ జ్ఞానం బుద్ధిలో నిలబడదు. ఎవరికీ అర్థం చేయించలేరు. శ్రీమతంను తీసుకోకుంటే శ్రేష్టాతి శ్రేష్టంగా తయారవ్వలేరు. అర్థమే చేసుకోలేకుంటే వారు పదవిని ఏం పొందుతారు? ఎంత సర్వీస్ చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. తండ్రి అంటున్నారు, సేవలో ఎముక ఎముకను ఇవ్వాలి. అన్ని విధములైన సేవ చేయాలి. తండ్రి సేవలో మేము ఎముకలను అరగతీసేందుకు కూడా తయారుగా ఉన్నాము. చాలామంది పిల్లలు సేవ కొరకై పరితపిస్తూ ఉంటారు. బాబా, మమ్మల్ని విడుదల చేస్తే సేవలో మగ్నమవుతాము. దానివల్ల చాలామందికి కళ్యాణం అవుతుంది అని అంటారు. పూర్తి ప్రపంచమంతా శారీరక సేవ చేస్తారు. కానీ దానివల్ల మెట్లు క్రిందకే దిగుతూ వచ్చారు. ఇప్పుడు ఈ ఆత్మిక సేవలో కళలు ఉన్నతమవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఫలానా వారు మాకంటే ఎక్కువ సేవ చేస్తున్నారని అర్థం చేసుకోగలరు. సేవ చేయు మంచి మంచి కన్యలు ఉన్నారు. వారు సెంటర్లు కూడా నిర్వహించగలరు. క్లాస్లో నెంబర్ వార్గా కూర్చుంటారు. ఇక్కడ నెంబర్ వార్గా కూర్చోపెట్టరు. దిగులు పడతారు. అర్థమైతే చేసుకోగలరు కదా. సేవ చేయకుంటే పదవి తప్పకుండా తగ్గిపోతుంది. నెంబర్ వార్గా పదవులు అనేకమున్నాయి కదా. కానీ అది సుఖధామం, ఇది దుఃఖధామం. అక్కడ ఎలాంటి జబ్బులు ఉండవు. బుద్ధితో పనిచేయాల్సి ఉంటుంది. సేవ చేయకుంటే చాలా తక్కువ పదవి పొందుకుంటామని అర్థం చేసుకోవాలి. సర్వీస్ ద్వారానే పదవి లభిస్తుంది. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి తమ స్థితిని గురించి తెలుసు. మమ్మ బాబా కూడా సేవ చేస్తూ వచ్చారు. మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు. భలే నౌకరీలో ఉండినా, అంటే ఉద్యోగంలో ఉండినా సేవ చేస్తున్నారు. అర్ధజీతంపై సెలవు తీసుకుని వెళ్ళి సేవ చేయండి, పర్వాలేదు అని వారికి చెప్తారు. బాబా హృదయంపై ఉన్నవారు నెమలి సింహాసనంపై కూర్చుంటారు. అయితే
నెంబర్ వార్ పురుషార్థానుసారం కూర్చుంటారు. విజయమాలలో కూడా అదే విధంగా వచ్చేస్తారు. సమర్పణ కూడా అవుతారు. సర్వీస్ కూడా చేస్తారు. సమర్పణ సేవ చేయకుంటే పదవి తగ్గిపోతుంది కదా. శ్రీమతం ద్వారా ఈ రాజధాని స్థాపన అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైనా విన్నారా? లేక చదువు ద్వారా ఈ రాజధాని స్థాపన అవుతుందని ఎప్పుడైనా విన్నారా? చూసారా? దానపుణ్యాలు చేస్తే రాజుల ఇంట్లో జన్మించవచ్చు, కానీ చదువు ద్వారా రాజ్య పదవి పొందుతారని ఎప్పుడు విని ఉండరు. ఈ విషయం ఎవ్వరికీ తెలియని కూడా తెలియదు. మీరు మాత్రమే 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు పైకి వెళ్ళాలి. ఇది చాలా సులభమైనది. మీరు కల్పకల్పం నెంబర్ వార్ పురుషార్థానుసారం అర్థం చేసుకుంటారు. తండ్రి ప్రియస్మృతులు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారమే తెలుపుతారు. సేవలో తత్పరులైన వారికి చాలా ప్రియస్మృతులు ఇస్తారు. కనుక నేను ఇప్పుడు తండ్రి హృదయంపై ఉన్నానా, మాలలో మణిగా అవుతున్నానా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. చదువుకోని వారు తప్పకుండా చదువుకున్న వారి బరువులు మోస్తారు. తండ్రి అంటున్నారు, పిల్లలు పురుషార్థం చేయండి, కానీ డ్రామాలో పాత్ర లేకుంటే ఎంతగా తల బాదుకున్నా బుద్ధిలోనే కూర్చోదు. ఏదో ఒక గ్రహచారం పట్టుకుంటుంది. దేహాభిమానం వల్లనే ఇతర వికారాలు కూడా వస్తాయి. ముఖ్యమైనది చాలా కఠినమైన జబ్బు దేహాభిమానం. సత్యుగంలో దేహాభిమానం అనే పేరే ఉండదు. అక్కడ మీ ప్రాలబ్ధం మాత్రమే ఉంటుంది. ఇది తండ్రి మనకు ఇక్కడే తెలియచేస్తున్నారు. ఈ విధంగా శ్రీమతంను ఇతరులెవరూ ఇవ్వలేరు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఎవ్వరూ చెప్పరు. ఇది ముఖ్యమైన విషయము. నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయమని నిరాకార భగవంతుడు చెప్తున్నారని రాయాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మీ దేహాన్ని కూడా స్మృతి చేయకండి. భక్తిలో కూడా ఒక్క శివుణ్ణే పూజిస్తారు కదా. ఇప్పుడు జ్ఞానం కూడా నేను మాత్రమే ఇవ్వగలను. మిగిలినంతా భక్తి, అవ్యభిచారి జ్ఞానం ఒక్క శివబాబా ద్వారానే మీకు లభిస్తుంది. ఈ జ్ఞానసాగరం నుండి రత్నాలు వస్తాయి, ఆ భౌతిక సాగరం కాదు. ఈ జ్ఞానసాగరులైన తండ్రి పిల్లలైన మీకు జ్ఞానరత్నాలను ఇస్తారు. వాటి వల్ల మీరు దేవతలుగా అవుతారు. శాస్త్రాల్లో ఏమేమో రాసేశారు. సాగరం నుండి దేవతలు వచ్చి రత్నాలు ఇచ్చారని రాశారు. ఈ జ్ఞానసాగరుడు మీకు రత్నాలు ఇస్తారు. మీరు ఇంతకుముందు రాళ్ళు ఏరుకునేవారు, అందుకే రాతి బుద్ధి కలవారిగా అవుతారు. ఇప్పుడు రత్నాలు ఏరుకోవటం వలన మీరు పారస్ బుద్ధి కలవారిగా అయిపోతారు. పారస్నాథులుగా అవుతారు కదా. ఈ లక్ష్మీనారాయణ విశ్వానికి యజమానిగా ఉండేవారు. భక్తి మార్గంలో అనేక పేర్లు, అనేక చిత్రాలు తయారు చేసి ఉంచారు. వాస్తవానికి లక్ష్మీనారాయణ అన్న పారస్నాథుడు అన్న ఒక్కరే. నేపాల్లో పశుపతినాథుణ్ణి మేళా జరుగుతుంది. అతడు కూడా పారస్నాథుడే. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ఇచ్చిన జ్ఞానరత్నాలను మాత్రమే గ్రహించాలి, రాళ్లను కాదు. దేహాభిమానం అనే కఠిన జబ్బు నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్, మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకునేందుకు పవర్ హౌస్ అయిన తండ్రితో యోగం జోడించాలి. ఆత్మాభిమానులుగా ఉండే పురుషార్థం చేయాలి. నిర్భయులుగా ఉండాలి. ఈరోజు వరదానము. దాతృత్వ భావన ద్వారా ఇచ్ఛామాత్రం అవిద్య స్థితిని అనుభవం చేసే తృప్త ఆత్మాభవ. సదా నేను దాత యొక్క పుత్రునిగా అయి సర్వాత్ములకు దానమివ్వాలి అనే ఒక లక్ష్యం సదా ఉండాలి. దాతృత్వ భావన ఉంచుకున్నందున సంపన్న ఆత్మగా అయిపోతారు. ఎవరైతే సంపన్నంగా ఉంటారో
వారు సదా తృప్తిగా ఉంటారు. నేను ఇచ్చే దాత యొక్క పుత్రుడును, ఇవ్వటమే తీసుకోవటం అనే ఈ భావన సదా నిర్విఘ్న స్థితిని, ఇచ్చా మాత్రం అవిద్య స్థితిని అనుభవం చేయిస్తుంది. సదా ఒకే లక్ష్యం వైపు దృష్టి ఉండాలి. ఆ లక్ష్యం బిందువు. ఇది తప్ప వేరే ఏ విషయాల విస్తారాన్ని చూస్తున్నా చూడకండి, వింటున్నా వినకండి. ఇచ్చా మాత్రం అవిద్య అంటే అర్థం దేనిపైన కోరిక లేకపోవటం. స్లోగన్: బుద్ధి లేక స్థితి ఒకవేళ బలహీనంగా ఉంటే అందుకు కారణం వ్యర్థ సంకల్పం. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఉండండి. కర్మాతీతంగా అయ్యేందుకు కర్మల లెక్కాచారం నుండి ముక్తులుగా అవ్వండి. సేవలో కూడా సేవ యొక్క బంధనంలో బంధింపబడే సేవాదారులుగా కాదు, బంధన్ముక్తులుగా అయి సేవ చేయండి. అనగా హద్దులోని రాయల్ కోరికల నుండి ముక్తులుగా అవ్వండి. ఎలాగైతే దేహ బంధనము, దేహ సంబంధాల బంధనం ఉందో అలా సేవలో స్వార్థం అనే బంధనం కూడా కర్మాతీతులుగా అవ్వటంలో విఘ్నం కలిగిస్తుంది. కర్మాతీతులుగా అవ్వటం అనగా ఈ రాయల్ లెక్కాచారం నుండి కూడా ముక్తంగా అవ్వటం. అచ్చా, ఓం శాంతి.